వేదికగా ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న అప్పీల్ ఇది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటున్నారు ప్రధాని మోదీ. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోండి, బంగారం కొనడం తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడండి, దయచేసి ప్రజలంతా కూడా దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఇవన్నీ ప్రధాని మోదీ నోటి నుంచి వస్తున్న ఈ మాటలన్నీ వింటుంటే ఒక చిన్న ఆందోళన స్టార్ట్ అయింది కామన్ పీపుల్లో. ఎందుకు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి మీరు వంట నూనెలు తగ్గించుకోండి, లేకపోతే మీరు బంగారం కొనకండి, అప్పట్లో బంగారాలు దానం చేసి త్యాగాలు చేసేవారు, రైతులు ఎరువులను కూడా మితంగా వాడండి, ఇలాంటి విషయాలని కూడా ప్రధాని మోదీ ఇంత క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతిదీ ఇక్కడ హైదరాబాద్ వేదిక ఎలాంటి పొలిటికల్ విమర్శలకి తావు లేకుండా హైదరాబాద్ వేదికపై ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న అప్పీల్ నిజంగానే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది, చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. ప్రజలంతా కూడా ప్రజా రవాణాను వినియోగించండి, మెట్రోల్లో ఎక్కువ ప్రయాణించండి, ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మళ్ళండి, దేశంలో రాగి కొరత చాలా ఎక్కువగా ఉంది, ప్రజలు బంగారం కొరను తగ్గించండి, బంగారం చాలా కాస్ట్లీగా మారిపోయింది, ఒక ఏడాది పాటు ప్రజలు ఎవరు కూడా బంగారం కొనబోము అంటూ శపథం చెయ్యాలి అన్న ప్రధాని వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇక యుద్ధ పరిస్థితుల్లో కూడా చమురు ధరలు భారీ ఎత్తున పెరిగాయి కాబట్టి ప్రజలంతా వర్క్ ఫ్రం హోమ్ కి వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ ని ప్రిఫర్ చేయండి, అలాగే మెట్రోలు వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడండి, దుబారా ఖర్చులు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు మానుకోండి అంటూ చాలా కీలకమైన విషయాల్ని ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మురళీకృష్ణ, ప్రధాని మాటలు చూస్తుంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎలాంటి పొలిటికల్ విమర్శలకి తావు లేకుండా హైదరాబాద్ వేదికగా మొత్తం దేశ ప్రజానికానికి ఆయన చేస్తున్న విజ్ఞప్తిది. వంట నూనెల ఖర్చు తగ్గించుకోండి, ఎరువులు తక్కువ వాడండి, బంగారం కొనని ఒక ఏడాది పాటు శపథం చేయండి, ఇలా ఒక ప్రధానమంత్రి చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ నోటి నుంచి, ప్రధాని నోటి నుంచి ఈ మాటలు రావడం వెనక ఆంతర్యం ఏంటి? నియర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మనం? చాలా ఆందోళనగా, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అన్న విషయాన్ని చాలా క్లియర్గా, ఓపెన్గా, కుల్లంకుల్లా చెప్పేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈరోజు హైదరాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఇది. ఇందులో చాలా క్లియర్గా 45 నిమిషాల పాటు సాగినటువంటి ఈ ప్రసంగంలో మొదటి 20 నిమిషాలు రాజకీయపరమైనటువంటి ప్రసంగం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పంపించేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. బెంగాల్ తర్వాత భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ చేయబోతోంది అనేటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టారు. అది కేవలం ఒక 20 నిమిషాల పాటు సాగినటువంటి ప్రసంగం. ఆ 20 నిమిషాల తర్వాత తదుపరి 25 నిమిషాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగంలో అనేక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. దేశంలో చాలా రోజులుగా సాగుతున్నటువంటి చర్చ ఇది. 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని వాయిదా వేస్తూ వస్తున్నారు. సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది, చాలా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది బయటంతా కూడా ప్రపంచవ్యాప్తంగా. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కీలకమైనటువంటి సందర్భాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రధానమంత్రి మోదీ తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో కరోనా తరహా క్రైసిస్ ఇప్పుడు దేశంలో ఉంది అని చెప్పి ప్రధానమంత్రి నోటి వెంట రావడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, కరోనా సందర్భంలో ఏ రకంగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లు లేక కార్పూల్ లాంటి వ్యవస్థలు ఏ రకంగా వచ్చాయి ఆ రోజుల్లో, దాంతోపాటుగా అన్ని రకాలైనటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకునేటువంటి కార్యక్రమాలు, ఈ రకంగా ఏ రకంగా కరోనా సమయంలో ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చిందో ఆ తరహా సంక్షోభం ఇప్పుడు దేశం ఎదుర్కొంటోంది. విదేశీ నిల్వలు పూర్తిగా తగ్గుతున్నాయి. విదేశీ మారకం దాని ఖర్చుని, దుబారాన్ని తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా చేసుకునేటువంటి చర్యలు దేశ హితానికి ఉపయోగపడతాయి. దేశ హితంలో, దేశ సంక్షేమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అని చెప్తూ దానికి కొన్ని మూల సూత్రాల్ని ప్రధానమంత్రి ఈరోజు చెప్పడం జరిగింది. అందులో కీలకమైనటువంటి అంశం ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన వ్యవహారం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వమే సామాన్యుల మీద ఆ భారం పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఆ భారం ప్రజల మీద మళ్లించకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాం అన్నది ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. ఇప్పటికే ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏ రకంగా పెరిగాయో చూసాం. 1000 రూపాయల నుంచి దాదాపు 1500 రూపాయల వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పెరిగాయి. కానీ సామాన్యులు వాడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెద్దగా పెరగలేదు. చిన్న చిన్న కరెక్షన్స్ అయితే జరిగాయి తప్ప. కానీ అటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం ఆ భారాన్ని
మోస్తూ వచ్చింది. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ప్రజలందరూ కూడా భాగస్వాములు అయితే మాత్రమే ఈ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కగలుగుతుంది అన్నది ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. అందుకోసమే ఆయన ప్రధానంగా మోదీ చెప్పిన విషయాల్లో ఒకప్పుడు యుద్ధాలంటే ప్రజలంతా కూడా దానాలు త్యాగాలు చేసేవారు, సో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి అన్నారు. అంటే ఏ రకమైన త్యాగాలు అనుకోవాలి? ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఇందులో భాగస్వాములు కావాలి. అందులో ఇప్పుడు వంట నూనెలు ఎంత మైక్రో లెవెల్లో చాలా క్రిటికల్గా ప్రధానమంత్రి చెప్పారు అంటే, వంటలు నూనెకి సంబంధించి కూడా ఈరోజు సామాన్య ప్రజలు వాడేటువంటి వంట నూనెలు కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా మన విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా వంట నూనెల్ని కొంతమేరకు తగ్గించుకోగలిగితే, వాటి వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోగలిగితే 2 రకాలైనటువంటి లాభాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి దేశ శ్రేయస్సు, 2 దేహ శ్రేయస్సు. ఈ 2 కూడా ఏకకాలంలో జరిగేటువంటి ఆస్కారం ఉంది. దేశ శ్రేయస్సు, దేహ శ్రేయస్సు, ఈ 2 కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2 కూడా గమనించుకుని, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ఏ రకంగా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అందులో ఇంతకుముందు చెప్పినట్టు వంట నూనెలకు సంబంధించినటువంటి వ్యవహారం, దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన వ్యవహారం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి రావాల్సినటువంటి అవసరం ఉంది, అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు మానుకోండి. సామాన్య ప్రజలెవరు కూడా హడావిడిగా ఇప్పుడు విదేశీ ప్రయాణాలకి విచ్చలవిడిగా వెళ్ళి తమ దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా అవజేసుకోవద్దు. సంక్షోభం చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఇక దీంతో పాటుగా రైతాంగం వాడేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. తద్వారా విదేశాల నుంచి వచ్చేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల 2 రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఒకటి భూమాతకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల. కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల 2 రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి. ఒకటి భూమాతని రక్షించిన వాళ్ళం అవుతాము, 2 అట్ ద సేమ్ టైం విదేశీ నిల్వలు ఏవైతే ఉన్నాయో విదేశీ మార్కాన్ని మనం పెద్ద ఎత్తున వెచ్చించి విదేశాల నుంచి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే దిగుమతి చేసుకుంటామో వాటి ఖర్చును తగ్గించుకోవడం ద్వారా, వాటిని నియంత్రించుకోవడం ద్వారా దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. అంటే భూమాతకి సేవ చేసిన వాళ్ళు అవుతాం, అట్ ద సేమ్ టైం దేశానికి కూడా సేవ చేసిన వాళ్ళు అవుతాం. అంటే దేశ హితంలో, దేశ సంక్షేమంలో ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఏ రకంగా భాగస్వాములు కావాలి అనేటువంటి విషయాన్ని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఒక్క విషయమే కాదు, ఇందులో పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, బంగారంకి సంబంధించిన కొనుగోలు వ్యవహారం కావచ్చు, ఈవెన్ సామాన్యులు వాడేటువంటి రాగి విషయంలో కూడా, కాపర్కి సంబంధించిన విషయంలో కూడా మనం పెద్ద సంఖ్యలో కాపర్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అది ఫ్యాక్టరీలకు సంబంధించి కావచ్చు, ఇండివిజువల్స్ వాడేటువంటి వాడు కావచ్చు, అన్ని సందర్భాల్లో మనం వాడేటువంటి కాపర్ కూడా ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి కాపర్ వాడకాన్ని తగ్గించుకోండి, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు లాంటివి దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడడం ద్వారా ఇదంతా కూడా అల్టిమేట్గా దేశానికి సేవ చేసినట్టే అన్నది ప్రధాని ఇచ్చినటువంటి సంకేతం. ఇంత ఓపెన్గా, ఇంత స్పష్టంగా దాదాపుగా 25 నిమిషాల పాటు పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క అంశాన్ని స్పృశించుకుంటూ ప్రధానమంత్రి వెళ్ళడం, దేశానికి ఒక అప్పీల్ చేయడం అనేది. ఇటీవల కాలంలో ఈ సంక్షోభం ఎప్పుడైతే మనకి యుద్ధ సంక్షోభం ప్రారంభమైందో, ఎప్పుడైతే సప్లై చైన్ అంతా కూడా బ్రేక్ అయిందో, తద్వారా దేశం మీద చాలా పెద్ద ఎత్తున భారం పడుతోంది అని చెప్పి ఏదైతే ప్రచారం జరిగిందో, ఈ ప్రచారం అంతా కూడా జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్లు సమావేశం కావడం, సంక్షోభాలను నివారించడం కోసం కొన్ని చర్యలు తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా తెర వెనుక జరుగుతున్నాయి. అది కేవలం కొంతమంది బ్యూరోక్రాట్స్కో, అధికారులకో, లేక ప్రభుత్వ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే కొంతమేరకు తెలిసేటువంటి ఆస్కారం ఉంది. కానీ సామాన్యులకి ఏం జరుగుతుంది అనే విషయం పెద్దగా తెలియలేదు. కొంత చర్చ మాత్రమే జరుగుతోంది, సోషల్ మీడియా వేదికగానో లేక బహిరంగ వేదికల మీద కొంత చర్చ జరుగుతుంది. కానీ ఒక ప్రధానమంత్రి, దాదాపుగా 140 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి హైదరాబాద్ వేదికగా చేసినటువంటి ఈ అప్పీలు, ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి నాగరికుడు కూడా ఈరోజు చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉందని చాలా క్లియర్ గా చెప్పినటువంటి మాట. ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే మన భారతీయులకి బంగారాన్ని విడదీసి మనం చూడలేం. బంగారం పెరుగుతుందంటే ఆందోళన పెరిగిపోతుంది, తగ్గుతుందన్న కూడా భయపడిపోతుంటారు. సో ఇప్పుడు మోదీ చాలా క్లియర్ గా చెప్పారు, 1 year పాటు మీరు బంగారం కొనని ప్రతిజ్ఞ చేయండి అని చెప్పారు. అండ్ అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు బంగారాన్ని దానం చేసేవారు, దేశ ప్రజలు త్యాగాలకు సిద్ధంగా ఉండండి. ఈ మాటలు ఖచ్చితంగా మన భారతీయులు కాస్త ఆందోళనకు గురి చేస్తాయి. సో ఇది చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? సంక్షోభ తీవ్రతను తెలియజేసేటువంటి ప్రయత్నం చాలా క్లియర్గా. ఎందుకంటే మీరన్నట్టు చాలా భారతీయులకి, భారతీయ మహిళలకి బంగారాన్ని విడదీసి చూడలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంగారం పెరుగుదలలో జరిగేటువంటి ప్రతి మార్పుని ప్రతి మహిళ చాలా నిశ్చితంగా గమనిస్తుంది. ఇప్పుడు పురుషులు కూడా అదే రకమైనటువంటి జాడ్యం పట్టుకుంది. కాబట్టి ఏ రకంగా చూసినా బంగారానికి భారతీయులకి ఉన్నటువంటి సంబంధం. కాబట్టే ఆ అంశాన్ని కూడా ప్రధానమంత్రి చాలా క్లియర్గా స్పృశిస్తూ పెళ్లిళ్లలో కావచ్చు, రకరకాలైనటువంటి ఫంక్షన్స్లో కావచ్చు, బంగారం కొనడం, దాన్ని ప్రదర్శించడం ఇదొక ఆనవాయితీ మనకి. కాబట్టి మహిళలందరూ కూడా, పురుషులందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారం
కొనుగోలు తగ్గించుకోవడం ద్వారా మనం మన విదేశీ మారకాన్ని ఖర్చుల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. తద్వారా ఇది కూడా దేశహితమే. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా మీరు చేసేటువంటి ప్రతి ఇండివిజువల్ చేసేటువంటి ప్రతి చర్య కూడా దేశ హితానికి, దేశ సంక్షేమానికి, దేశం ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గం సుగమం చేస్తుంది అన్నది ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట. ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా క్లియర్గా గతంలో యుద్ధాలు జరిగినప్పుడు బంగారాల్ని దానం చేయడం, లేక తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు దానం చేయడం మనం చూసాం. అది మొదటి ప్రపంచ యుద్ధంలో కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధంలో, లేక పాకిస్తాన్కి సంబంధించి మనం చేసిన ఫైట్లో కావచ్చు, లేక బంగ్లాదేశ్ సంక్షోభానికి సంబంధించిన సందర్భాల్లో కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. చాలా ప్రత్యక్షంగా మనం అందరూ కూడా ఆ అంశాన్ని చరిత్రలో చదువుకుంటూనే వచ్చాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామం చాలా భిన్నమైనటువంటి పరిణామం. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంక్షోభం ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా జాగ్రత్త పడితే తప్ప, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా చర్యలు తీసుకుంటే తప్ప అల్టిమేట్గా దేశ హితం అనేది ఇందులో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలి. అందులో పెట్రోల్ వాడకం కావచ్చు, ఫెర్టిలైజర్స్ వాడకం కావచ్చు, బంగారానికి సంబంధించి కావచ్చు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేక ఇవి వాడకాన్ని ప్రమోట్ చేయడం కావచ్చు, లేక ఈవెన్ వ్యవసాయదారులు తమ వాడేటువంటి మోటార్లలో కూడా కరెంటు మోటార్లకు బదులు మీరు సోలార్ మోటార్లు వాడండి అని చెప్పడం ద్వారా, తద్వారా ప్రతి విషయంలో మైక్రో లెవెల్లో అక్కడ డీజిల్ మోటార్లు కనుక వాడితే అక్కడ కొంత డీజిల్ వాడకం పెరుగుతుంది. అది వ్యవసాయదారులు ఈరోజు నువ్వు మోటార్లు వాడొద్దు అంటే కుదరదు, కానీ ఖచ్చితంగా మోటార్లు వాడాల్సిన పరిస్థితి. కానీ అక్కడ డీజిల్ వాడకం బదులు మీరు అక్కడ ఆ సందర్భంలో సోలార్ మోటార్లు వాడడం ద్వారా మీరందరూ కూడా దేశ హితంలో భాగస్వాములు అవుతారు. దేశంలో మీరందరూ కూడా ఈ సంక్షోభ సమయం నుంచి, ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి కారణం అవుతారు అని చెప్పి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరిని, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిని 140 కోట్ల మందిని ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా స్పృశిస్తూ చెప్పినటువంటి మాటగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. దేశ ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా ప్రజలకి ఒక విజ్ఞప్తి చేశారు. నిజానికి ఒక విజ్ఞప్తి కాదు, చాలా విజ్ఞప్తులు చేశారు. సో దేశానికి ప్రధాని మోదీ చేసిన 9 విజ్ఞప్తుల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నెంబర్ 1, పెట్రోల్ డీజిల్ ని పరిమితంగా వినియోగించండి. నెంబర్ 2, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళండి. నెంబర్ 3, మెట్రో తరహా ప్రజా రవాణాను వాడండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు మీరు ఖర్చులు తగ్గించుకోండి. అనవసరమైన ఆడంబరాలకి పోవద్దంటూ ఆయన చెప్పారు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలి. ఏడాది పాటు భారతీయులు బంగారం కొనకుండా శపథం చేయండి అన్నారు. వంట నూనెల వాడకం కూడా తగ్గించుకోవాలి. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికి సగం తగ్గించండి. ఆన్లైన్ మీటింగులు, వర్క్ ఫ్రం హోమ్ కి ఏర్పాట్లు చేసుకోండి అంటూ ప్రజలకు 9 ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు ప్రధాని మోదీ. పరేడ్ గ్రౌండ్ సభా వేదిక నుంచి దేశ ప్రజలకి బిగ్ అపీల్ చేశారు ప్రధాని మోదీ. దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాల్సిందే, ప్రజా రవాణాను ఉపయోగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలంటూ సూచించారు ప్రధాని. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा।
वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। ఇక బంగారం కొనుగోళ్ల విషయంలోనూ దేశానికి కీలక సూచన చేశారు మోదీ. 1 ఏడాది పాటు దేశ ప్రజలంతా కూడా బంగారం కొనబోమంటూ శపథం చేయాలని కోరారు. రాగి కొరత తీవ్రంగా ఉందన్న మోదీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। साथियों, ये समय एक और बड़े सबक का भी है। एक समय था जब हम कॉपर एक्सपोर्ट करते थे, लेकिन आज भारत के सामने स्थिति ऐसी बन गई कि अब हमें कॉपर को भी इंपोर्ट करना पड़ता है। हमारे देश में हड़तालें करवाकर कॉपर प्लांट्स को ठप करवा दिया गया और अब हालत ये हो गई कि हमें कॉपर बाहर से मंगाना पड़ता है और उसमें विदेशी मुद्रा खर्च होती है। इसलिए मैं ऐसे सभी श्रमिक समूह मजदूर संगठनों से भी कहूंगा कि हमें ऐसी बातों का जरूर ध्यान रखना चाहिए। भारत को आत्मनिर्भर बनने से जो भी कदम रोकते हैं उनमें हमें दूरी बनानी होगी। ఇక యుద్ధ పరిస్థితుల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. వ్యవసాయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు సోలార్ కరెంట్ వాడాలని చెప్పారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశారు. और देश को जो वैश्विक संकट चल रहे हैं, देश उस संकटों का लाभ ले, परिस्थिति पे सवार हो जाए, ऐसा वातावरण बनाने के लिए हमें योगदान देना होगा और तभी जाकर के
देश सफल होगा। ऐसे संकल्प जब हर नागरिक पूरी ईमानदारी से सिद्ध करेगा तो भारत हर संकट में जरूर विजयी होगा। साथियों, मुझे पूरा विश्वास है कि देश का हर नागरिक इसी संकल्प के साथ काम करेगा।